బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 అందరి ఎగ్జిబిటర్స్కి ఈ మీటింగ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన మధ్యలో రైతు బంధు అయిన వ్యవసాయ విద్యలో గ్రాడ్యుయేషన్ తర్వాత మలేషియాలో డాక్టరేట్ చేసిన డాక్టర్ చిన్నారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వీరు స్టూడెంట్ డేస్ నుంచి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేసినారు. వారికి నేను తెలియదు, కానీ నేను కూడా అదే కాలేజ్ నుంచి ఉన్నాను. వీరు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా కూడా పనిచేశారు. మీరందరూ ఇందాక చూశారు. మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, లేదంటే స్టాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కానీ, వారి సమయం ఇవ్వడంలో కూడా కానీ, నిన్న మొన్న 2 రోజులు మేము ట్రై చేశాము ఇవ్వాలని, రావాలని. కానీ వనపర్తి కాన్స్టిట్యూన్సీలో ఉండడం మూలంగా చాలా పెళ్ళిళ్ళు ఉండడం మూలంగా రాలేకపోయారు. ఈరోజు మార్నింగ్ నుంచి వారే ఫాలో అప్ చేసి నేను రైతుల గురించి నేను ఏం చేయగలుగుతాను, నేను ఎన్ని గంటలకు రావాలి అంటే, ఇప్పుడు ఉండే మోడర్న్ డే పొలిటీషియన్స్ కానీ వేరే పొలిటీషియన్స్ కానీ ఇది సాధ్యమే కాదు. అలాంటిది మన మధ్యలో చిన్నారెడ్డి గారు వచ్చినారు. మనం అందరము వారికి స్వాగతం కరతాళ ద్వారా తెలియజేసుకోవాలని కోరుకుంటాను. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ చిన్నారెడ్డి, వైస్ చైర్మన్ తెలంగాణ ప్లానింగ్ కమిషన్ ఫర్ తెలంగాణ, request him onto the dais, please. అలాగే మన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు బివిఎస్ లక్ష్మి గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోల్చుకుంటున్నాం. బోయినపల్లి హనుమంతరావు గారు మన అడ్వైజర్, నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి ఉన్నారు, నిన్న మార్నింగ్ సెషన్లో లేరు. వారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచుంటున్నాం. అలాగే మన వైస్ ప్రెసిడెంట్లు ఆదినారాయణ అండ్ గంగారెడ్డి గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచుకుంటున్నాం. జనరల్ సెక్రటరీ రమేష్ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రాజాకృష్ణ అండ్ సుబ్రహ్మణ్యం అండ్ పోలీస్ రాజు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. నిన్న మీటింగ్ ఉన్న వాళ్ళకి కొంత రిపిటేషన్ అవుతుంది, కానీ చీఫ్ గెస్ట్ ఇక్కడ ఉండడం మూలంగా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి ప్రయత్నం చేసి ఈ మీటింగ్ ఉద్దేశం, దాని అవసరాల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా పేరు బల్గూరు సంతోష్రావు. నేను ఈ తెలంగాణ పిఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్కి నేను అడ్వైజర్గా ఉన్నాను. మనలో అందరం నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఎల్వే తీసుకున్నప్పుడు కానీ, పీపీఏ సైన్ చేసినప్పుడు కానీ మనం ఎవరో ఒకరికొకరం తెలియదు. కానీ ఒకరొకరం తెలిసి సాధక బాధలు తెలుసుకుంటే మనం టీజీ రెడ్కో ద్వారా కావచ్చు, లేదంటే డిస్కామ్ ద్వారా కావచ్చు, లేకపోతే లోకల్ రైట్ ఆఫ్ వే ఇష్యూస్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు అని మనం అందరం కలిసి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. దీనికి అన్యూన్య స్పందన వచ్చింది. సార్ చిన్నారెడ్డి గారు, ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు జనరల్గా ఒక రైతుగా ఎలాంటి ఉద్దేశం ఉంటుందంటే, ఒక స్కీమ్ లాంచ్ అయింది, నా వంతు సాయం నేను చేస్తాను, అలాగే నాకేమన్నా సబ్సిడీ వస్తుందా, గవర్నమెంట్ నుంచి నాకేమన్నా వస్తుందా అనే ఉద్దేశంతో చాలామంది, వేలాది మంది అప్లై చేశారు. అప్లై చేసిన ప్రాసెస్లో ముందుకెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, గవర్నమెంట్ నుంచి చేయాల్సింది 25 years వాళ్ళు మన దగ్గర పవర్ పర్చేజ్ చేస్తారు, అదొక కమిట్మెంట్. అలాగే రైతు నుంచి 2 ఎకరాల నుంచి 8 ఎకరాల లోపు, అంటే 1/2 మెగావాట్ నుంచి 2 మెగావాట్ల వరకు మాత్రమే మన పరిమితి. తర్వాత మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మన సెంటర్ నుంచి మనము సబ్స్టేషన్ వరకు మనమే ఈ పవర్ని ట్రాన్స్మిట్ చేయాలి. అంటే మనం ఆ లైన్ వేసుకోవడానికి కూడా మనదే బాధ్యత. ఇది కాకుండా మనకి కావాల్సిన దాంట్లో ఒక ఏఎఫ్ లోన్ కింద ప్రతి రైతుకి కొంత ఇంట్రెస్ట్ సబ్మిషన్ ఉంది. ఈ 2 తప్పితే మాకు పెద్దగా లేవు. ఈ అసోసియేషన్ ఫామ్ చేసినప్పటి నుంచి
అప్పుడు సుమారుగా ఒక 10-20 సమస్యలు ఉంటే వాటిని మేము డిఫరెంట్ లెవెల్స్లో టీజీ రెడ్కోలో కావచ్చు, లేదంటే టీజీ మన డిస్కామ్లో కావచ్చు, నార్త్ అండ్ సౌత్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళందరికీ రిప్రజెంట్ చేశాము. చాలా వరకు వాళ్ళు మాకు సానుకూలంగా మా వైపు సపోర్ట్ చేసుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా రైతు వ్యవసాయమే చేయలేక, పంట పండియలేక 1 ఎకరం 2 ఎకరాలలో కూరగాయలు మొక్కలు గిక్కలు పెట్టుకొని ఈరోజు 2 కోట్ల నుంచి 4 కోట్లు ఇన్వెస్ట్ చేయాలంటే ఇది కష్టమైన పని. ప్రతి మెగావాట్కి కానీ అంటే ఎనీ ఇన్వెస్ట్మెంట్లో 2 కోట్లు కావచ్చు, 8 కోట్లు కావచ్చు, మనకు సుమారు 15% నుంచి 20% మార్జిన్ మనీ కావాలి. ఈ మార్జిన్ మనీ కూడా 50% మనం ముందు ఇన్వెస్ట్ చేస్తేనే బ్యాంక్ వాళ్ళు లోన్ ప్రాసెస్ కానీ డిస్బర్స్మెంట్ కానీ చేస్తారు. అంటే ఇది ఒక బిజినెస్ ప్రపోజలే, అనుకున్నంత ఈజీగా లేదు. కాబట్టి చాలామంది రైతులకి ఇంకా కొంచెం అనుమానం ఉంది, ముందుకు వెళ్ళాలా వద్దా, వెళితే నేను సక్సీడ్ చేయగలుగుతున్నా లేదా. అలాగే మనము 25 సంవత్సరాలు మన భూమిని ఆల్మోస్ట్ ఛార్జ్ ఇచ్చేసినట్టే. అంటే ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు వ్యవసాయానికి తక్కువ ఉపయోగం ఉండే ల్యాండ్లో చేస్తే బాగుంటుందనే కాన్సెప్ట్ ఉంది. 2019లో లాంచ్ చేశారు. డిఫరెంట్ స్టేట్స్లో, రాజస్థాన్ అక్కడికైనా ముందుగా స్టార్ట్ చేశారు. మన స్టేట్లో ఈ ఇయర్ అంటే 2024లో లాంచ్ చేశారు. ప్రస్తుతానికి 883 ఫార్మర్స్ ఉన్నారన్న ఇక్కడ. అంటే 1250 మెగావాట్స్కి మనం పీపీఏ సైన్ చేసినాం. పీపీఏ అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంటు. దీంట్లో ఆల్మోస్ట్ రైతులందరూ కలిసి, మన తెలంగాణ రైతులందరూ కలిసి సుమారుగా 5,500 కోట్ల నుంచి 6,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంత ఇన్వెస్ట్మెంట్ మేము లోన్ ద్వారా కానీ మా రిసోర్సెస్ ద్వారా కానీ మనం మొబిలైజ్ చేసి ఈ బిజినెస్లోకి రావడం జరుగుతుంది. దీని తర్వాత 25 ఇయర్స్కి మనకి కంటిన్యూటీ ఉంటుంది. ఒక ఇష్యూ కూడా ఉంటుంది, 25 ఇయర్స్ తర్వాత రూపీ వాల్యూ ఎట్లా ఉంటుందనో. ఈరోజు అయితే చాలా సంతోషంగానే ఉన్నాం, ₹3.13 వస్తుంది, బాగానే ఉందని. కానీ ₹3.13 ఒక యూనిట్కి 25 సంవత్సరాల ఎలా ఉంటుందో రూపీ వాల్యూ మనం గెస్ చేయవచ్చు. కానీ అయినా కూడా రైతులు ఎవరు వెనక్కి పోవడానికి ఇష్టం లేరు, ముందుకు వెళ్ళడానికే ఇష్టం ఉన్నారు. మాకు చిన్న సమస్యలు ఉన్నాయి. మీ దగ్గరికి మళ్ళీ మేము పబ్లిక్లో కాకుండా ప్రైవేట్గా వచ్చి కలిసి మా సమస్యలు ఏమున్నాయో మీకు చెప్పి మీ ద్వారా, మీ ప్లానింగ్ కమిషన్ ద్వారా, లేదంటే మన పార్టీ ద్వారా మన మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మా సమస్యలు మీరు సాల్వ్ చేయాలని కోరుతున్నామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాకు ఇంత షార్ట్ నోటీస్లో మీరు ఇక్కడికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి వచ్చినందుకు మా అసోసియేషన్ తరఫున అందరూ పీపీఏ హోల్డర్స్ తరఫున మీకు మేము రుణపడి ఉంటామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు షాల్వాతో గెస్ట్ గారిని మనం డాక్టర్ చిన్నారెడ్డి గారిని సత్కరించడం జరుగుతుంది. ప్రెసిడెంట్ లక్ష్మి గారు, అదర్ కోర్ టీమ్ మెంబర్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్. సుబ్రహ్మణ్యం గారిని డ్యాస్ మీదకి రావాలని కోరుతున్నాం. ట్రెజరర్. నౌ ఐ రిక్వెస్ట్ అడ్వైజర్ బోయినపల్లి హనుమంతరావు గారిని ఫ్యూ మినిట్స్ మాట్లాడిందే కోరుతున్నాం. ఒక ప్రయాణం సాగించబోతున్న, సౌర విద్యుత్ కోసం ప్రయాణం సాగించబోతున్న తోటి ఎంటర్ప్రీనియర్స్కు, రైతులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు, చిరకాల మిత్రులు, తెలంగాణ సాకారం కావడానికి తెర ముందు తెర వెనుక ఎంతో శ్రమించిన మా చిన్నన్నకు, కోర్ కమిటీ సభ్యులకు, ఈ అసోసియేషన్ వయసు చాలా చిన్నది, ఇది శైశవ స్థితిలోనే ఉన్నది. కానీ చిచ్చర పిడుగులాగా చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది. అది మనం అందరం దానికి అభినందించాలి, ఈ అసోసియేషన్ అభినందించాలి మనం తప్పకుండా. ఇందులో ఉన్నోళ్ళు యువకులు, అనుభవజ్ఞులు, ఇది ఒక మంచి గుడ్ మిక్స్చర్. వీళ్ళంతా కలిసి ఈ పథకం ద్వారా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోదలుచుకున్న ఈ పీపీఏ తీసుకొని, ఎల్ఓఏ తీసుకొని దీనిలో భాగస్వాములు ముందుకు పోదలుచుకున్న రైతుల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న కోర్ కమిటీ సభ్యులకు, ఈ అసోసియేషన్ సభ్యులకు మరొకసారి అభినందనలు తెలుపుతూ, వాళ్ళందరికీ ఇంకా బాగా మీరు దీన్ని గొప్పగా ఒక
మంచి సంస్థగా నిలబెట్టాలని కోరుతూ, మనకున్న అనేక సమస్యలు, ఎందుకంటే కుసుమ్ స్కీము గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పూర్తిగా విస్మరించింది. ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ స్కీమ్, ఈ గత ప్రభుత్వము పట్టించుకోలేదు దీన్ని. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని దుమ్ము దులిపి బయటకు తీసి దీన్ని ఏదో రకంగా ఇంప్లికేషన్స్ ఇన్వైట్ చేసి దీనికి ఒక కార్యక్రమం ముందుకు తీసుకుపోతే అద్భుతమైన స్పందన వచ్చింది. భారతదేశంలో ఎక్కడా రాని స్పందన తెలంగాణలో వచ్చింది. మంచి స్పందన. ఇంత 1400 మెగావాట్లు, ఇంతమంది ఎంటర్ప్రీనియర్స్, రైతులు ముందటికి వచ్చి దగ్గర దగ్గర 3,000-4,000 కోట్ల 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇది. దీనందరికీ ఈ పథకం తప్పకుండా, ఎందుకంటే తెలంగాణలో సూర్యుని సహకారం కూడా బాగా ఉంటుంది, మన దగ్గర రేడియేషన్ కూడా బాగున్నది. తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది. విజయం, మనమంతా విజయం సాధిస్తాం. ఇందులో ఏం సందేహం లేదు. మా సోదరుడు చిన్నారెడ్డి గారిని నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, మీరు అకాడమిక్గా మీరు డాక్టరేట్ వ్యవసాయంలో, మీరు ఒక రైతు బిడ్డ, మీకు ఈ వ్యవసాయం అంటే కూడా అపారమైన ఆసక్తి. ఇది ఒక కొత్త ప్రయోగము, ఇది ఒక కొత్త లైను. మీరు పూర్తిగా దీన్ని ప్రభుత్వాన్ని కూడా మీరు చేయగలిగినంత చేసి, ప్రభుత్వాన్ని కూడా మీరు ఎంతవరకు కన్విన్స్ చేస్తారో చేసి, ఈ రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకుండా వాళ్ళ ప్రయాణం సాఫీగా జరిగేలాగా, ఈ ప్రయత్నం సాఫీగా జరిగేలాగా మీరు పూర్తిగా సహకరించాలని మా అసోసియేషన్ తరఫున మరొకసారి సగౌరవంగా, సవినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ మార్గదర్శనంతో నౌ ఐ రిక్వెస్ట్ ఆదినారాయణ రాజు గారు టు గివ్ ఫ్యూ వర్డ్స్ అండ్ విత్ ఇన్ 2 minutes. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. సో మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఉద్యమం ముందు వైపే చూసినాం కానీ వెనక వైపు ఎవరున్నారు అనేది చూడలేదు. అందుకని అప్పటి నుంచి కూడా మాకు అసలు యాక్చువల్గా సార్ పరిచయం లేరు. కానీ మేము తెలంగాణలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాము. కానీ ఈ వేదిక మీద పరిచయం కావటం సంతోషంగా భావిస్తున్నాం. సో ఇక్కడ మేము ఒకరికొకరు ఏ రోజు కూడా ఇంతమంది ఎవరు కూడా పరిచయం లేదు. కేవలం ఒక ప్రధానమైనటువంటి కారణం మమ్మల్ని అందరినీ కలిపింది, అది పిఎం కుసుమ్. ఇది 2018లో వచ్చినా కానీ మన తెలంగాణ ప్రభుత్వంలో అప్పట్లో రాలేదు, ఇప్పుడు వచ్చింది. అందరం కూడా ముందుకు వచ్చినాము. కానీ ఈ ముందుకు పోయే క్రమంలో చాలా ఆశతో వచ్చినాం మేమందరము. కానీ ఈ ఆశని కొన్ని ఆ దారి సరిగా లేకపోవడం వల్ల, అంటే ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇది కొత్త అయిన విషయమే. నోడల్ ఏజెన్సీ టీజీ రెడ్కోగా ఉన్నారు, వాళ్ళకు కూడా కొత్త విషయమే. సో వీళ్ళు ఎవరికి కూడా లేదు. అవతల రాష్ట్రాలు చాలా పురోగమిస్తున్నాయి. అయినా కానీ ప్రధానమైనటువంటి బ్యాంకుల ఇబ్బంది ఉండే. బ్యాంకులని చాలా వరకు దీన్ని కన్విన్స్ చేయగలిగినాము. మేమందరం ప్రతి బ్యాంకుకు తిరిగి బ్యాంకుల్ని సాధ్యమైనంత వరకు కన్విన్స్ చేసినాము. వాళ్ళని చివరి మెట్టు వరకు వచ్చి చేయి అందించే విధంగా మేము రిక్వెస్ట్ చేశాము. వాళ్ళందరూ చివరి మెట్టు మీద ఉండి చేయిస్తున్నారు ఇప్పుడు. సో కాబట్టి మనం పైకెక్కడానికి బ్యాంకుల సహకారం పూర్తిగా అందింది. ఇకపోతే మన డిస్కమ్ నుంచి ప్రధానమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మేము ఈ విషయాల్ని మీరు నోట్ చేసుకొని గవర్నమెంట్ తోటి మీరు సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. రైతు ఎప్పుడు కూడా తను ఉత్పత్తి చేసిన వస్తువుని మార్కెట్కి తీసుకుపోయి ఇవ్వటము, వడ్లైతే ధాన్యం అయితే మార్కెట్కి తీసుకుపోయి ఇవ్వటము, తర్వాత పాలైతే పాల కేంద్రం దగ్గరికి తీసుకుపోయి ఇవ్వటము, ఆఖరికి కరెంట్ అయితే కరెంటును కూడా ఉత్పత్తి చేసి తీసుకుపోయి సబ్ స్టేషన్లో ఇవ్వమని అంటున్నారు మమ్మల్ని. కాబట్టి అవి అయితే బాగానే ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, పోతున్నాం, ఇస్తున్నాం. కానీ ఈ కరెంట్ వచ్చేసరికి మాత్రం పక్కన పొలాలు ఉన్నాయి, రైతులు ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఉంది. కాబట్టి ఈ సమస్యను డిస్కమే వాళ్ళు సేకరించి వాళ్ళే ఈ లైన్స్ అన్ని కూడా వేసి మేము ఉత్పత్తి చేసిన కరెంటును తీసుకెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాం డిస్కమ్కి. కాబట్టి ఈ విషయాన్ని మీరు వారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకటి ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే, మనం అడితిలో కూడా కమిషన్ ఇస్తాం. ఒడ్లు తీసుకుపోయిన చోట వాళ్ళకు ఒక 1%, 2% కమిషన్ ఇస్తాం. పాలు పోసిన వాళ్ళకు కూడా వాళ్ళ పాల బిల్లులో ఇంత కట్ చేసుకుంటారు. సేమ్ అదే విధంగా
డిస్కమ్ కూడా మనం చేసినటువంటి నెలవారీ బిల్లు మీద 2% కట్ చేసుకుంటామని అంటున్నారు. అవన్నా ఇంకా ఇతర సంస్థలు మధ్యవర్తులు ఉన్నారు. ఇది నేరుగా ప్రభుత్వమే కాబట్టి ఈ ప్రభుత్వం ఆ బిల్లు మీద 2%ని కట్ చేయడం బంద్ చేసుకోవాలని చెప్పేసి అని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా తక్కువ మార్జిన్లలో ఉన్నాం, వెరీ థిన్ మార్జిన్స్. మనం బ్యాంకుకు కట్టాల్సినటువంటి వడ్డీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ థిన్ మార్జిన్ లో మళ్ళీ వీళ్ళు ఒక 2% అడుగుతున్నారు డిస్కమ్. కాబట్టి ఈ 2% రద్దు చేయాల్సిందిగా డిస్కమ్ను కోరుతున్నాము. ఇది కూడా మీరు వారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొకటి, డిస్కమ్ ఇప్పటి వరకు మనకు 19% CUFకే అనుమతించింది. దానివల్ల మనం కేవలము 16,64,500 యూనిట్ల విద్యుత్తుని సంవత్సరానికి ఉత్పత్తి చేయగలుగుతున్నాము. మనం ఈఆర్సీకి మొరబెట్టుకుంటే ఒక 10% మొదటి 10 సంవత్సరాల్లో చేసుకోండి అన్నారు. కానీ మన పక్క రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, మహారాష్ట్రలో కానీ వాళ్ళు 23% CUFని అలో చేశారు. సో అంటే ఇంకొక మనకు 2% వరకు పెరిగేటందుకు అవకాశం ఉంది. అంటే ఇంకొక 36,000 యూనిట్లు ఎక్కువ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అంటే సుమారుగా 18,31,100 నుంచి సుమారుగా 21 లక్ష వరకు మనము యూనిట్లు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఈ రోజు మీరు అందరూ పేపర్ చూసే ఉంటారు, ప్లానింగ్ కమిషన్ లో ఉన్న మీకు తెలిసే ఉంటది. సో ఈ రోజు 1,500 మెగావాట్ల పంప్డ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ కి వారు అనుమతించినారు. బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ యొక్క యూనిట్ రేటు ₹6.60. ₹6.60 బ్యాటరీ స్టోరేజ్ లో ఒక యూనిట్ యొక్క రేటు ₹6.60 కొంటున్నారు. అదే విధంగా పంపుడు స్టోరేజ్ కి ₹4.80 ఇస్తున్నారు. అది కొంచెం అంటే రాత్రిపూట ఉపయోగపడేటువంటి విద్యుత్ కాబట్టి ఎక్కువ రేటు ఇస్తున్నారు. మేము ₹3.13 ఇచ్చినా కానీ సరే అంటున్నాం. కానీ ఇగో ఈ సమస్యలన్నీ ఉన్నాయి, మేము ముందుకు పోదామంటే ఏడో ముళ్ళు గుచ్చుకుంటుంది, అది ఉంది, ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. ఈ బాటలో నడవాలి అని అంటే ఈ గ్రీన్ ఎనర్జీలు ప్రొడక్షన్ లో మేము భాగస్వాములం అయి ₹3.13కి చక్కగా ప్రొడ్యూస్ చేసి ఇస్తామంటున్నాము. మాకున్న ఈ చిన్న చిన్న సమస్యల్ని మీరు తప్పనిసరిగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి సీఎం గారితో, బట్టి గారితో ఒక అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఈ సమస్యలన్నింటినీ వారి దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒక రైతు బిడ్డ అన్న తర్వాత వ్యవసాయంలో విద్యాభ్యాసం చేసిండ్రు, రైతుల ప్రాబ్లమ్స్ తెలుసు. మేము మళ్ళీ ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని వచ్చి కళ్ళు తీసి అడగవచ్చు. కానీ మీరు అంటే ఇది మేము డిసైడ్ చేసింది కాదు, మేము ఎవరితో డిస్కస్ చేయలేదు. కానీ అడగొచ్చో లేదో తెలియదు స్టేజ్ మీద. మీరు మా తెలంగాణ పిఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షులుగా ఉంటే మేమంతా మీకు రుణపడి ఉంటాం అనుకుంటున్నాము. మీకుండే లిమిటేషన్స్ మీకు ఉంటాయి కావచ్చు, మాకు తెలియదు. అంటే మీలాంటి ఒక గైడ్, ఒక టార్చ్ బేరర్ మాతో ఉంటే మేము మీ అంతా వెనకాల వచ్చి మనము తెలంగాణకి లేదంటే గ్రీన్ ఎనర్జీకి మేము మా వంతు సాయం చేయడానికి మేము మీ వంతు ఉంటామన్నా, మీ వెనకాల ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ యువర్ చీఫ్ గెస్ట్ అడ్రస్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ సోలార్ విద్యుత్తు ద్వారా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల సాధికారిత సాధించడానికి ఈ 2 రోజుల సమావేశాన్ని తెలంగాణ పిఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ అధ్యక్షులుగా గౌరవనీయురాలు డాక్టర్ బివిఎస్ లక్ష్మి గారు ఉన్నారు. ఈ సభకు అధ్యక్షత సంతోష్ గారు వహిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఉపాధ్యక్షులుగా ఆదినారాయణ రాజు గారు, దాని తర్వాత జనరల్ సెక్రటరీగా డాక్టర్ టి రమేష్ గారు, ట్రెజరర్గా జి సుబ్రహ్మణ్యం గారు, అడ్వైజరీ కమిటీలో మొదటి వ్యక్తిగా గౌరవనీయులు చిరకాల మిత్రుడైనటువంటి శ్రీ బోయినపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. అదే మాదిరిగా మిగతా పెద్దలు సంతోష్రావు గారు, వేదిక పైన కూర్చున్న విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి
రైతు శ్రేయోభిలాషులు ఈ సోలార్ ప్లాంట్ పెట్టడానికి ఉపయోగపడేటువంటి ప్యానల్స్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరర్సు, దాని తర్వాత దీంతో సంబంధం ఉండే ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్కి నేను అదే మాదిరిగా పత్రికా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను చేతులు జోడించి. చాలా చక్కటి కార్యక్రమం. నాకు మొట్టమొదటినే చెప్పడం జరిగింది, ఈ మాదిరిగా ఒక 2 రోజుల సదస్సు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మేము ఏర్పాటు చేస్తున్నాం. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ రేవంత్ రెడ్డి గారిని, లేకపోతే బట్టి విక్రమార్క గారు మన ఎనర్జీ మంత్రి గారు కానీ సంబంధిత మంత్రుల్ని పిలవాలని చాలా ప్రయత్నం చేశాం. కానీ అందరూ కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్తో వారు చాలా బిజీగా ఉన్నారు. దాని తర్వాత ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల వాళ్ళు టైం ఇవ్వలేకపోయినారు. కనీసం ఒకరిద్దరైనా ప్రభుత్వంలో బాధ్యత ఉండే వ్యక్తులు వస్తే మా సమస్యలు మేము వారికి చెప్పుకొని వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి విన్నవించుకోవడానికి అవకాశం ఉంటుందని, మరి ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, కృపాకర్ రెడ్డి గారని ఇంకొక రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ గారు ఉన్నారు, వారు చాలా పెద్ద ఎత్తున మా దృష్టికి తీసుకొని రావడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నిన్నటి రోజున రావాలని నేను ప్రయత్నం చేశా, కానీ నిన్నటి రోజున చాలా మంచి మంచి కార్యక్రమాలు నియోజకవర్గంలో ఉండడం వల్ల, పెళ్ళిళ్ళు ఉండడం వల్ల రాలేకపోయా. ఈరోజు తప్పకుండా వస్తాననేటువంటి మాట కూడా మనం సంతోష్ గారు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూడా చదువుకున్నామని చెప్పినారు వారు. అందుకని వాళ్ళందరూ కూడా చెప్పడం వల్ల ఈరోజు రావడం జరిగింది. మీ అందరిని కలుసుకునే భాగ్యం దొరికిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తూ, ముఖ్యంగా దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం సోలార్ ఎనర్జీ అంటే కేవలం ఉన్న వాళ్ళకే పరిమితమైంది. సోలార్ ఎనర్జీ మనలాంటి బీద రైతులకు, మధ్యతరగతి కుటుంబీకులకు ఏమాత్రం కూడా అవకాశం లేదు ఈ సోలార్ ఎనర్జీ వాడుకోవడానికి అనేటువంటి భావన ఉండేది. ఎందుకంటే ఆనాడు ఇన్స్టాలేషన్ ఛార్జెస్, సోలార్ ప్యానల్స్ కానీ చాలా ఖరీదు, ఎక్కువ ధర ఉండేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మీరు చూసి ఉండొచ్చు, సెల్ ఫోన్ కొత్తగా వచ్చినప్పుడు ఎంత ధర ఉండేది. సెల్ ఫోన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడంటే మనం ఇట్లా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆ కాలంలో. కానీ ఈరోజు 2, 3, 4 సెల్ ఫోన్లు, ప్రతి బ్రాండ్ సెల్ ఫోన్ ఓ జేబులోటి పెట్టుకొని తిరిగే వాళ్ళను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ధర తగ్గింది కాబట్టి. అదే మాదిరి సోలార్ ప్యానల్స్ కూడా ఒకనాడు జర్మనీ కానీ, దాని తర్వాత ఆస్ట్రియా కానీ, దాని తర్వాత స్విట్జర్లాండ్ కానీ ఇలాంటి దేశాలు ఎక్కువగా ఈ ప్యానల్స్ తయారు చేస్తే వాటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా ఖరీదైనటువంటి ప్రక్రియ అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ, దాని తర్వాత మనం ప్రొడ్యూస్ చేసినా కూడా కొనడానికి మన డిస్కామ్లు కానీ, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఆ రోజు రెడీగా లేకుండా అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి తక్కువ కన్జంప్షన్ చేస్తున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎంత ఎక్కువగా మీరు వాడితే ఆ దేశం యొక్క అభివృద్ధి రేటు అంత ఎక్కువగా చూయించుకునే ప్రయత్నం దేశాలు చూస్తూ ఉన్నాయి. మన దేశంలో ఎలక్ట్రిసిటీ ఇంకా అండర్ సప్లై ఉంది. అంటే ఒక రాష్ట్రంలో తక్కువ ఉంది, ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉంది, మన పక్క రాష్ట్రంలో ఎందుకంటే ఎలక్ట్రిసిటీని ఇవాళ హైడల్ కానీ, థర్మల్ కానీ ఎవరు ప్రొడ్యూస్ చేసినా మనం స్టోర్ చేయలేం. దాన్ని వాడుకోవాల్సిందే. ఆ సీజన్లో ప్రొడ్యూస్ చేసింది ఆ సీజన్లో వాడుకోవాల్సిందే. నిత్యము ఆ తీగలలో కరెంటు పారుతూ ఉంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపించగలుగుతామే తప్ప స్టోర్ చేసే పరిస్థితి గతంలో లేకుండే. అందుకనే ఎలక్ట్రిసిటీ ఇవాళ తెలంగాణలో కానీ, మనకు అందరూ తెలంగాణ వాదులే వేదిక పైన ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా, తెలంగాణ ఏర్పడితే ఇక్కడ చిమ్మ చీకటి రాజ్యం చేస్తుందని అందరూ కూడా అన్నారు, ఎక్కించారు ఆ రోజుల్లో. అందుకనే తెలంగాణలో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తక్కువ ఉంది. ఇక్కడ ఉండేటువంటి యూటిలిటీ కన్నా, రిక్వైర్మెంట్ కన్నా తక్కువ ఉంది. మీరు అంత తొందరగా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయలేరు, మీకు అంధకారమే తప్ప ఇంకొక అవకాశం లేదనే మాట మమ్మల్ని చాలా వెక్కిరించారు ఆ రోజుల్లో. అందుకని మనం తెలంగాణ ఏర్పడుతూనే పక్క రాష్ట్రాల నుంచి, మన పక్కన ఉండేటువంటి ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ, ఎందుకంటే కోల్ ఎక్కువగా ఉంది అక్కడ, హిమాచల్ ప్రదేశ్ నుంచి అక్కడ జలపాతాలు ఎక్కువగా ఉన్నాయి, హైడ్రో ఎలక్ట్రిసిటీ మనం ఎక్కువగా కొనుక్కొని మన రాష్ట్ర అవసరాలు అవసరమైతే
ఇవాళ పక్కనుండే ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా, ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ మనం కూడా వాళ్ళ నుంచి కొన్నాం. ఆ ప్రకారంగా ఈరోజు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యి మన వినియోగం కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఇలా హైదరాబాద్ ఒక్కటే దాదాపుగా ఒక 15,000 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఇలా వాడుకుంటా ఉందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఒకనాడు మొత్తం ఆంధ్రప్రదేశే 5,000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ వాడుకునే పరిస్థితి ఆ రోజు ఉండేది. మేము మొట్టమొదటిగా పాలిటిక్స్లో వచ్చినప్పుడు 40 సంవత్సరాల క్రితం. అటువంటిది ఇలా చాలా వినియోగం పెరిగింది కాబట్టి ఎలక్ట్రిసిటీ లేకపోతే జీవన వ్యవస్థ జరగదు అనేటువంటి స్థాయికి మనం రావడం జరిగింది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తాం. అందుకనే ఇలా సోలార్ ఎనర్జీ ఒక న్యాచురల్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అనేటువంటి మాట మనం చెప్పుకుంటాం. అలాంటి ఎనర్జీని, ఎందుకంటే మనతోన బ్రైట్ సన్ ఎప్పటికీ ఉంటుంది. అలాంటి మన ప్రాంతంలో, మన ఈ దక్షిణ భారతదేశంలో ఎంత ఎక్కువగా మనం ఈ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. ఇలా ఉత్తర భారతదేశంలో జీవనదులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ద్వారా మనం కొని తెచ్చుకుంటున్నాం. రేపు కొన్ని రోజులు పోతే దక్షిణ భారతదేశంలో సోలార్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేసి ఉత్తర భారతదేశానికి సప్లై చేసే పరిస్థితి మనకు వస్తుందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తూ ఉన్నాను. అటువంటి పరిస్థితి మనం తొందరలోనే చూస్తాం అనేటువంటి మాట ఈ మధ్యనే మన పేపర్లో చదువుతూ ఉన్నాం. ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు వారు సొంత రాష్ట్రమైన గుజరాత్కు పోతే ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ చేసేటువంటి పెద్ద పెద్ద బ్యాటరీస్ ఒక యూనిట్ వారు ఓపెన్ చేశారని నేను పత్రికల్లో చదివాను, టీవీలలో చూశాను అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఎందుకని టెక్నాలజీ పెరుగుతూ ఉంది. మనం ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీని కూడా స్టోర్ చేసుకునే అవకాశం భవిష్యత్తులో రాబోతుంది. ఈరోజు సోలార్ ఎనర్జీని లేకపోతే మనకు ఉండేటువంటి నార్మల్ ఎలక్ట్రిసిటీని మన ఇంట్లో ఉండే ఇన్వర్టర్ దాని బ్యాటరీలో స్టోర్ చేసుకొని కరెంటు వైపు మనం వాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. చిన్న స్థాయిలో జరుగుతూ ఉంది, కానీ పెద్ద స్థాయిలో మనకు స్టోర్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున మనకి ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. భవిష్యత్తులో అది కూడా ధర తగ్గితే అందరూ అలాంటి స్టోర్ చేసే అవకాశం జరుగుతుందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. ఇలా తెలంగాణలో మీరు ఈ సదస్సు పెట్టినారు. రైతులు ఎక్కువగా కనపడడం లేదు. ఎందుకు కనపడతలేరు అంటే తక్కువన్నారు. ఎందుకు కనపడతలేరంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికన్నా ముందు నేను అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్రీ పవర్ ఇస్తానేటువంటి మాట వారు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం కూడా ఫ్రీ పవర్ ఇచ్చేటువంటి ఫైల్ పైనే వారు మొదటి సంతకం చేయడం జరిగినారు. దాన్ని తీసివేయడానికి ఈరోజు ఎవరు కూడా సాహసం చేయలేరు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలించినా కూడా దీన్ని తీసివేయడానికి సాహసం చేయలే. ఎందుకంటే అది రైతు వ్యతిరేక నిర్ణయం, ప్రజా వ్యతిరేక నిర్ణయం అవుతుందని. అందుకని ఏ ప్రభుత్వం వచ్చినా ఫ్రీ పవర్ ఆగదనేటువంటి భరోసాతో ఇవాళ రైతు ఉన్నాడు. ఇవాళ ఫ్రీ పవర్ దొరుకుతుంది కాబట్టి ఇవాళ రైతులు ఈ సోలార్ ఎనర్జీ ద్వారా నీకు ఇంకా తక్కువ ధరకు నీకు పంప్ సెట్లకు ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉంటే అంత ఎక్కువగా వారు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకనే మన దగ్గర రైతులు ఈరోజు తక్కువగా ఉన్నారు. అదే మీరు ఫ్రీ పవర్ కనుక లేకుంటే మాకెవ్వరికి స్థానమే ఉండకుండేది, రైతులే ఎక్కువగా ఈ సదస్సులో ఉండేవాళ్ళు అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. ఆయన కూడా ఎనర్జీ ఒక్క రైతుల యొక్క మోటార్ పంపులకే కాకుండా అందరికీ అవసరం ఉంది కాబట్టి ఈరోజు పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణలో ఉండేటివన్నీ కూడా ఎట్లయితే తెలంగాణ వస్తే చిమ్మ చీకటి ఉంటుందని చెప్పినారో, తెలంగాణ భూభాగం చాలా ఎత్తులో ఉంది, నదులు లోతులో ఉన్నాయి, నీరు మనం ఈ భూములకు పారించలేమని ఇంతకాలం మన ప్రాజెక్ట్ ఇవ్వలే ఆంధ్ర నాయకులు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, ఎలక్ట్రిసిటీ ద్వారా ఆ నదిలో ఉండే లోతులో ఉండే నీటిని మనం పైకి తోడిపోసి ఇలా భూభాగానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇలా హయ్యెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ ఎక్కడుంది అంటే తెలంగాణలో, ఈ దేశం మొత్తంలో అనేటువంటి మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పుడు లేకుండా ఈ మాదిరిగా మనం సాధించినటువంటి ప్రగతి అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాం. అందుకనే ఇలా ఈ పంపు సెట్లకు కానీ మిగతా వాటికి కానీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా మొదలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ లిఫ్ట్ ఇరిగేషన్లకు కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇచ్చినారు. కానీ ఈ మధ్యలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొంత డబ్బులు వసూలు చేస్తూ ఉంది అనేటువంటి మాట కూడా వింటూ ఉన్నాము. ఇంకా వేరు వాళ్ళు తారీఫులు పెట్టి వాళ్ళు మన బిల్లు వచ్చిన దానికన్నా 200-300 వసూలు చేస్తున్నారని నేను విన్నాను. ఈ మధ్య ఈ ఇరిగేషన్లో పనిచేసే ఇంజనీర్ అనేటువంటి
ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య ఏమంటే, మేము నీళ్లు నిలపడానికి డ్యాములు కడుతున్నాం, నీళ్లు మేము స్టోర్ చేస్తున్నాం, మేము స్టోర్ చేసిన నీళ్ళతోనే కదా వాళ్ళు టర్బైన్స్ తిరిగి ఇచ్చి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మా నీళ్ళకి మేము ఛార్జ్ చేస్తున్నామా? మేము నీళ్ళకి ఛార్జ్ చేయనప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీకి మేమెందుకు కట్టాలి డబ్బు అనే మాట ఇరిగేషన్ ఇంజనీర్ చెప్తారు. ఇది కరెక్ట్ కూడా అందుకని ఆ విధంగా అనుకుంటే నీళ్ళకు కూడా మీరు ఛార్జ్ కట్టండి. ఒక కరెంట్కే మీరు ఛార్జ్ అడిగితే అది రైతులకు శాపం అవుతుంది అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకని న్యాయం ఉండాలి ఎక్కడైనా కూడా. అందుకని ఇలా సోలార్ ఎనర్జీకి చావు లేదు. ఇలా గల్ఫ్ కంట్రీస్ ఏమాదిరిగా ఒకనాడు మనం అందరం వినేవాళ్ళం. మనకు ఇలా చార్మినార్ దగ్గర ఉండే మదీనా హోటల్ మీరు వినిండొచ్చు. మనకు ఈ బిర్యానీ ఆ మదీనా హోటల్లోనే, మేము హైదరాబాద్ కొత్తగా 40 ఏళ్ల క్రితం వచ్చినా కూడా బిర్యానీ అక్కడనే మదీనా హోటల్లో తిన్నాం. వేరే ఎక్కడ దొరకకపోయేది. కానీ ఈరోజు ప్రతి చోట మనకు చాలా పెద్ద పెద్ద బిర్యానీ స్టాల్స్ వచ్చేసినాయి. అందుకని అదే మాదిరిగా ఆ బిర్యానీ అమ్మే మదీనా హోటలే సౌదీలో ఉండేటువంటి వాళ్ళకు, గల్ఫ్ కంట్రీస్లో ఉండే వాళ్ళకు వాళ్ళు డబ్బు అంటే నిజాం ప్రభు ద్వారా అక్కడికి పంపేవాళ్ళు అనేటువంటి మాట మనం వినేవాళ్ళం. అంటే అంత బీదతనంతో ఆ గల్ఫ్ కంట్రీస్ ఆ రోజు ఉండేటివి. తర్వాత వాళ్ళకు ఆయిల్ చాలా పెద్ద ఎత్తున లభించిన తర్వాత ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ని వాళ్ళు సప్లై చేసి బాగా ధనవంతులైనటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఆ ఆయిల్ కూడా ఎప్పటికీ ఉండేది కాదు, కొంతకాలానికి ఎక్స్టింక్ట్ అవుతుంది అనే మాట. ఫాసిల్ ఫ్యూయల్స్ ఉన్నంత వరకు ఆయిల్ దొరుకుతుంది. బొగ్గు కూడా ఆ బొగ్గు గనులు ఉన్నంత వరకు మనకు బొగ్గు దొరుకుతుంది. ఈ రెండు అయిపోతే మనం ఎనర్జీకి ఈరోజు ఈ సోలార్ పైన ఆధారపడవలసి వస్తుంది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అందుకనే గల్ఫ్ కంట్రీస్ ఏమాదిరిగా ధనవంతమైనాయో ఆయిల్ ద్వారా, రేపు రాబోయే రోజుల్లో భారతదేశం కూడా ఈ సోలార్ ఎనర్జీని ట్యాప్ చేసి స్టోర్ చేసి మిగతా ప్రపంచానికి అమ్ముకునే స్థాయికి భారతదేశం ఎదుగుతుంది. టెక్నాలజీ పెరుగుతుంది. భారతదేశం అందరికన్నా ధనవంతమైన దేశంగా ఉండబోతుంది అనేటువంటి ఆశతో నేను ఉన్నాను, మనందరం కూడా ఉన్నాం అనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. అందుకనే ఒక 2-3 విషయాలు సంతోష్ గారు నా దృష్టికి తీసుకొని వచ్చారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒక దినం అపాయింట్మెంట్ తీసుకుంటాను, మీరు మెమోరాండం తీసుకొని వస్తే. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారితో ఈ మధ్య వారి ప్రాంతం అయినటువంటి వారు అచ్చంపేట నియోజకవర్గానికి చెందినటువంటి వారి ఊరు అచ్చంపేట నియోజకవర్గంలో ఉంది. కానీ అది ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల వారు బయట ఈరోజు కొడంగల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. వారు ఆ అచ్చంపేట నియోజకవర్గంలో అమరాబాదు మండలంలో ఉండే ఒక గ్రామంలో వారు మొత్తం ఆ గ్రామస్తులకు అందరికీ కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి పవర్ ప్రొడ్యూస్ చేసి ఆ రైతుల మోటార్లకు కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. అదొక్కటే కాదు, వారి ఆ ఉండేటువంటి అచ్చంపేట నియోజకవర్గం పక్కనుండే వాళ్ళు మేమేం పాపం చేసినామంటే మొత్తం మహబూబ్నగర్ జిల్లా కూడా సోలార్ ఎనర్జీ ఫ్రీగా ఇవ్వడానికి వారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకందరికీ ఈ ఫెసిలిటీ దొరుకుతుంది అనేటువంటి మాట కూడా. అందుకని ఇలా ఈ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటువంటి వచ్చినటువంటి అనేక స్టాల్స్ వాళ్ళందరూ కూడా ఏమాత్రం మీ భవిష్యత్తు ఉంటుందో లేదని అనుకోకండి. గొప్ప భవిష్యత్తు ఉంటుంది మీకు. కొంచెం కాస్ట్ కాంపిటేటివ్గా మీ ధరలు ఉండాలి, మీ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్త సాంకేతికను బయట నుంచి తెచ్చుకోవాలి. ఈ రైతాంగానికి మేలు చేసే కార్యక్రమం ఏదైనా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుంది అనేటువంటి మాట నేను మనవి చేస్తూ, మీ సమస్యల్ని బట్టి గారికి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ అసోసియేషన్ తరఫున ఎవరు వచ్చినా కూడా తీసుకుపోయి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్ ఉంది, అవకాశం వస్తే నేను పోయి వస్తూ ఉన్నా ఈ సమ్మిట్కి. దీంట్లో ముఖ్యమైన పాయింట్స్ ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తానని మాట నేను మనం చేస్తూ, నాకు ఇచ్చిన అవకాశానికి నా హృదయపూర్వక తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. నమస్కారం అన్న. అంటే నిన్న ఈరోజు 2 రోజుల మీటింగ్ అన్న. మొత్తం ఫార్మర్స్ దీనిలో 883 ఫార్మర్స్. నిన్న సుమారు 477 మంది రైతులు వచ్చారు. ఆదివారం కాబట్టి ముందు రోజు కాబట్టి ఎక్కువ మంది వచ్చారు. దీంట్లో కొంతమంది రైతులు మిగతా పని చేసుకుంటూ కూడా ఈ సోలార్ స్కీమ్ ఉన్నారు కాబట్టి ఈ రోజు సంఖ్య తక్కువ ఉంది, కానీ సంఖ్య నిన్న మాత్రం చాలా ఎక్కువ ఉందన్న.
దీనిలో అంటే సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, మిగతా పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అన్న ఒక్క నిమిషం, మేము ఒక 70 రోజుల ముందు వరకు మాకు ఎవరెవరేమో తెలియదు, అతి కష్టంగా నంబర్లు దొరికినాయి, వాట్సాప్ గ్రూపులు చేసుకున్నాము, దాని ద్వారా మోటివేట్ చేసినాము. ఈరోజు మెంబర్షిప్ కూడా గణనీయంగా పెరిగింది. ఇది అవాయిడ్ చేయడం గురించి మేము ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తున్నామన్నా. దీని ద్వారా ఎవరైనా కానీ బేసిక్ డేటా వరకు ఎవరైనా రీచ్ కావచ్చు. మెంబర్స్ అనే వాళ్ళు ఇంకొంచెం ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ రీచ్ కావచ్చు. దీంట్లో మనం చేయబోయే ఫ్యూచర్ కార్యక్రమాలు కానీ సమాజంలో కానీ దేశంలో కానీ విదేశాలలో కానీ ఎక్కడైనా జరిగేది దీనిలో మనం వెబ్సైట్ ద్వారా ఈ అసోసియేషన్ ద్వారా అప్డేట్ చేయాలనుకుంటున్నా. మీ చేతుల ద్వారా ఇది ఇనాగ్రేట్ చేయాలని కోరుతున్నాను. తెలంగాణ పిఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఈరోజు నిన్నటి నుంచి 2 రోజుల సమావేశాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అందరు స్టేక్ హోల్డర్సు, దాని తర్వాత రైతులు, శాస్త్రవేత్తలు, అసోసియేషన్కి సంబంధించిన ముఖ్య మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి కూడా అన్ని స్టాల్స్ తిరిగాం. చాలా గొప్పగా ఉన్నాయి వాళ్ళ ప్రదర్శనలు. రైతుకు మంచి అవగాహన కలిగించే విధంగా ఎంత ధరకు ఒక మెగావాట్టు మనం సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతాం, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరమవుతుంది, ఆ ఇన్వెస్ట్మెంట్లో ఎంత మనం సొంతంగా పెట్టాలి, ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, ఎంత తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది, ఎంత బ్యాంకర్స్ షేర్ ఉంటుందనే విషయం కూడా చాలా వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఈరోజు చాలా సన్నీ డేస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా సమ్మర్ మంత్స్లో అయితే చాలా హాట్ సన్ మనకు ఉంటుంది. వింటర్లో కానీ అదే మరి రైనీ సీజన్లో కానీ మనకు 365 డేస్ మనకు సూర్యరశ్మి దొరికేటువంటి అవకాశం తెలంగాణలో ఉంది. కాబట్టి ఎవరు సోలార్ ప్లాంట్ పెట్టినా నష్టపోకుండా మంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అంటే రేపు కాంపిటేటివ్ ప్రైసెస్లో ఈ కావాల్సిన ఏదైతే పరికరాలు ఉన్నాయో సోలార్ ప్యానెల్స్ కానీ దానికి కావాల్సినటువంటి మన కింద పెట్టేటువంటి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కానీ అవన్నీ ధర తగ్గుతాయి. ఇంకా తక్కువకే మనం సోలార్ ఎనర్జీ ఇవ్వడానికి గృహ అవసరాలకు కానీ రైతుకు కానీ ఇవ్వడానికి, పరిశ్రమలు కూడా రేపు రాబోయే రోజుల్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మాట మనం చేస్తున్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ సోలార్ ఎనర్జీ పైన దృష్టి ఉంది వారికి. అందుకనే వారి అంటే ఇవాళ కాంటెస్టేషన్ నియోజకవర్గం కాకపోయినా వారి సొంత నియోజకవర్గమైన అచ్చంపేటలో వారు ఆ నియోజకవర్గం మొత్తానికి సోలార్ ప్యానెల్స్ ఫ్రీగా ఫిట్ చేయించి రైతు ప్రమేయం లేకుండా ఒక్క నయా పైసా కూడా రైతు పెట్టకుండా గవర్నమెంట్ నుంచే పెట్టి వాళ్ళకు ఫ్రీ పవర్ అందించేయడం. అంటే మన లైన్స్ వేయడానికి కూడా ఆస్కారం లేనటువంటి ప్రాంతంలో, ఎందుకంటే నల్లమల అడవులు ఉన్నాయి, అడవులలో ఎలక్ట్రిసిటీ లైన్స్ వెయ్యనియరు ఉండేటువంటి అధికారులు, డిఎఫ్ఓ కానీ మిగతా అటవీ అధికారులు. అటువంటి చోట కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు చాలా గొప్ప ఎత్తున వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మనకు ఈ పండ్ల పంటలే ఎక్కువగా వాళ్ళు పండించడం జరుగుతూ ఉంది. ఆరుతడి పంటలు ఎక్కువగా పండించడం జరుగుతుంది. స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ ఉపయోగించే మాట నేను మనం చేస్తున్నాం. అందుకనే గొప్ప అవకాశం ఉంది. ఈ పిఎం కుసుమ్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీల ద్వారా ప్రతి రైతు కూడా సోలారు ఈరోజు ఆ ప్యానెల్స్ పెట్టుకోవడానికి, ఇంకా కొంచెం ఆర్థికంగా బాగుండే రైతులు ఈ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి కూడా గొప్ప అవకాశం ఉందనేటువంటి మాట ఈ సదస్సు ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం మేము చేయడం జరిగింది. ఈరోజు గౌరవనీయురాలు లక్ష్మి గారు కానీ, దాని తర్వాత అన్న బోయినపల్లి హనుమంతరావు గారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తులు. కానీ గత 10 సంవత్సరాల్లో ఇలాంటి ప్రక్రియ చేయలేదు తెలంగాణలో అనేటువంటి బాధతోనే అన్న బయటకు వచ్చినాడు ఇవాళ. అందుకని ఈరోజు ఒక ముఖ్యమైన అడ్వైజర్గా ఈ సంస్థకు ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదే మాదిరిగా సంతోష్ గారు కానీ, రమేష్ గారు కానీ, మిగతా ఆదినారాయణ రాజు గారు కానీ సబ్జెక్ట్లో బాగా ఎక్స్పర్ట్స్గా ఉన్నారు. అందరు కూడా వారి ఆ ఎక్స్పర్టైజ్ని మనం వాడుకొని రైతాంగానికి మేలు చేసే ప్రక్రియ చేపట్టాలని మనసారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా. అంటే వీరు అసోసియేషన్ పోయి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించారు, బట్టి గారిని ఆహ్వానించారు. కొంచెం బిజీగా ఉండడం వల్ల వారు నన్ను పంపించడం జరిగింది. అంటే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నాను. ఏదైనా సలహా ఉంటే మీరు ఇలా ముఖ్యమంత్రి గారే ప్లానింగ్ బోర్డు చైర్మన్ కూడా, అందుకని అలాంటి సూచనలు సలహాలు మీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, మీరు పోయిరండి అనే మాట చెప్పినారు.
నేను ఎక్కడ ఏ మీటింగ్ పోయినా, ఏ సంఘటన జరిగినా పోయినా నేను రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇస్తూ పోతూ ఉంటాను. ఆ ప్రకారంగా మొన్న షాద్నగర్లో ఎస్సీ డిగ్రీ అమ్మాయిల కాలేజీలో కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి, ప్రిన్సిపాల్ చాలా అడమెంట్గా బిహేవ్ చేస్తూ ఉంది, భోజనం బాగాలేదు అనేటువంటి మాట చెప్తే మేము ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎంబడే ఆ ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉంటా ఉన్నాయి. ఇక్కడ గ్రహించిన విషయాలు కూడా ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, డిప్యూటీ సీఎం గారికి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందనే మాట నేను మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ నాకు కూడా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. లేదు తప్పకుండా ఉండి మీతో పాటుగా నా విధి నేను నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నవంబర్ 16, నవంబర్ 17 అంటే నిన్న ఈరోజు తెలంగాణ కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ ద్వారా ఈ ఎంపవర్మెంట్ సమ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో రకరకాల రిక్వైర్మెంట్స్ ప్యానెల్స్ నుంచి, వెండర్స్ నుంచి, ట్రాన్స్ఫార్మర్స్, అలాగే స్ట్రక్చర్, అలాగే మిగతా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కింద తెలంగాణలో 883 ఫార్మర్స్ 1250 మెగావాట్స్కి పర్చేజ్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రైతులకి డే 1 నుంచి మనం ప్లాంట్ కమెంట్ చేసే వరకు రావాల్సిన అంటే రాబోయే ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అవన్నీ టెక్నికల్ సెషన్ ద్వారా నిన్న మరియు ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. ప్రతి రైతుకి ఈ అవగాహన సదస్సు ద్వారా వాళ్ళు సాయిల్ శాంపుల్ నుంచి మొదలెట్టేసేసి లీగల్ ఒపీనియన్ నుంచి మొదలెట్టి, అలాగే వాల్యుయేషన్ కావచ్చు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, బ్యాంకులో ఉండే డాక్యుమెంటేషన్ ఏం కావచ్చు, తర్వాత వాళ్ళు ఎక్కడ ఎలా ప్యానెల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మిగతా రిక్వైర్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి వాళ్ళందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ సంస్థ ఆల్మోస్ట్ ఒక 70 days బ్యాక్ మేము కొద్దిమంది కలిసి ప్రయత్నం చేశాము. అంటే సంస్థ రిజిస్ట్రేషన్ అయ్యి లెస్ దెన్ 15 days ఉంది. కానీ అన్నలు హనుమంతరావు గారు, లక్ష్మి గారు, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయడం మూలంగా ఈరోజు ఈ సంస్థకి ఇంత రెస్పాన్స్ వచ్చింది. ఈ సంస్థ ఈ రోజుతోని కాకుండా 25 సంవత్సరాలు మనం అందరం కలిసి ప్రయత్నం చేయాలి. అందుకనే చిన్నారెడ్డి అన్నని గౌరవ అధ్యక్షులు ఉండాలని రిక్వెస్ట్ చేశాము. అన్న ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మన సంస్థకి డాక్టర్ చిన్నారెడ్డి గారు రైతు బిడ్డ, వ్యవసాయం చదువుకున్నారు, వ్యవసాయంలో PhD చేసినారు, 4 సంవత్సరాలు 4 టైంలు ఎమ్మెల్యేగా చేసినారు, మంత్రిగా చేసినారు. ముఖ్యంగా ప్రస్తుత గవర్నమెంట్కి ప్లానింగ్ కమిషన్కి వైస్ చైర్మన్గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో చైర్మను. అంటే ముఖ్యమంత్రి గారు ఉండే బిజీ షెడ్యూల్లో ఆల్మోస్ట్ వైస్ చైర్మన్గా అన్ననే మొత్తం చూస్తుంటారు. కాబట్టి మన అవసరాలు, మన రిక్వైర్మెంటు, మన ఇష్యూస్ ఏమైనా ఉంటే అన్న ద్వారా మనం ఈ రోజు నుంచి ఇంకా కొంచెం సులభంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అన్నకి తెలంగాణ గురించి ఇందాక హనుమంతరావు గారు చెప్పినట్టు తెలంగాణలో ముందు నుంచి తెలంగాణ కావాలని, తెలంగాణ రైతులు బాగుపడాలని అన్న కృషి ఎనలేనిది. మనలో ఒకటిగా మనతోని గౌరవాధ్యక్షుడు ఉండి మనలందరినీ తను ముందుండి నడిపించాలని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యవసాయ రంగంలో మార్పు అంటే ముఖ్యంగా ఇవి ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కానీ, లేదంటే వ్యవసాయానికి వినియోగం లేని భూములే కానీ పెడుతున్నాం. కాబట్టి వ్యవసాయంకి పెద్దగా ఎఫెక్ట్ కాదు. 880 ఫార్మర్స్ అంటే మనము ఆల్మోస్ట్ 1400 మెగావాట్స్ అనుకున్నా కూడా 1400 × 3 అంటే 4500 acres మాత్రమే దీనికి వాడబోతున్నాం. మీరు ఈరోజు చూస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ప్లాట్లు అవి చేసేసి వాటికి ఏమి యూటిలిటీ లేదు. అంటే భూమి పరంగా ఓన్లీ 4500 ఎకరాలు మాత్రమే ఉంటుంది. కానీ ఈ అందరు రైతులు 5000 నుంచి 5500 కోట్ల ఇన్వెస్ట్మెంటు, అది లోను కావచ్చు, మా సొంత డబ్బులు కావచ్చు, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి తక్కువ రేటుకి విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కామ్లకి ఇప్పుడు ఈరోజు మనము 6 రూపాయలు 7 రూపాయలు థర్మల్లో పవర్ కొంటున్నాం ఈరోజు కూడా. అదే కాకుండా మనకి పొల్యూషన్ ఎఫెక్ట్ ఉంది థర్మల్ ద్వారా. అంటే 2047 లోపు పొల్యూషన్ జీరో చేయాలని సోలార్ పవర్ని మనము మోటివేట్ చేస్తున్నాము. అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. మేము ఈ 883 మంది రైతులమి మా వంతు సాయంగా
మా సేవింగ్స్ మేమంతా పెట్టి 15-20% మేము ఇన్వెస్ట్ చేసి దేశానికి రాష్ట్రానికి మేము సేవ చేస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే డిస్కామ్కి ఈరోజు తక్కువ రేటుకి ఫిక్స్డ్ ప్రైస్కి 25 సంవత్సరాలు మేము వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఈరోజు మనం డొమెస్టిక్ రేట్ చూసుకుంటే, కమర్షియల్ రేట్ చూసుకుంటే 6 నుంచి 9 రూపాయలు మనం ఛార్జ్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి. కానీ మేము ఇవ్వబోయేది 25 సంవత్సరాలకి 3 రూపాయల 13 పైసలకు మాత్రమే. కాబట్టి వ్యవసాయంకి ఏమి ఇబ్బంది కాదు. ఇందులో ఇన్వెస్ట్ చేసిన రైతులకి లాభం ఉంటుంది. ఇనిషియల్గా ఒక 10 ఇయర్స్ వరకు మనం బ్రేక్ ఈవెన్కి వస్తాము. దాని తర్వాత లాభం ఉంటుందని అనుకుంటున్నాం. 2019లో ఈ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిండ్రు. లాంచ్ చేసినప్పుడు మిగతా రాష్ట్రాలలో రాజస్థాన్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు వాళ్ళు చాలా ముందుగా స్టార్ట్ చేసిండ్రు. ప్రీవియస్ గవర్నమెంట్ దీన్ని నెగ్లెక్ట్ చేసిండ్రు. ఈ స్కీమ్ ఇక్కడ లాంచ్ చేయలేదు. ఈ స్కీమ్ లాంచ్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వచ్చి లాంచ్ చేసిండ్రు. లాంచ్ చేసిన తర్వాత జనవరి 25లో లాంచ్ చేశారు. అప్పటి నుంచి రైతులకు కూడా అన్యూన్య స్పందన వచ్చింది. వేలాది మంది రైతులు వచ్చినారు. ఇప్పుడు 883 ఫార్మర్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఒక తాటి మీద నడపడానికి అన్న డైరెక్షన్లో మేమందరం అన్న వెనకాల ఉండి ముందుకెళ్దామని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చున్నాం. స్టార్ నమస్కారం స్వామి, నా పేరు రవికుమార్ అండి. శ్రీ ఏవి ఎలక్ట్రికల్స్ నుంచి మాట్లాడుతున్నాను. సో మేము ఒక ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. హైదరాబాద్లో మా ట్రాన్స్ఫార్మర్ కంపెనీ హైదరాబాద్లో ఉంది. సో మేము అన్ని రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. 100 kV దగ్గర నుంచి 30 MA వరకు చేస్తాము. వేరియస్ రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ చేస్తున్నామండి. సో మీరు అక్కడ డిస్ప్లేలో చూడొచ్చు స్వామి. చాలామంది ప్రైవేట్ కస్టమర్కి సప్లై చేసాము. లైక్ గ్రీన్కో కానీ, అదానీ కానీ, JSW కానీ, మహీంద్రా సస్టైన్ అని వీళ్ళందరికీ ట్రాన్స్ఫార్మర్ సప్లై చేయడమే కాదు, వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం స్వామి. సో ఇప్పుడు JSW వాళ్ళకి 3 స్టేట్లలో అప్రాక్సిమేట్గా ఒక 500 సోలార్ ట్రాన్స్ఫార్మర్లు యాన్యువల్ మెయింటెనెన్స్ మేమే చేస్తున్నాం స్వామి. సో అలాగే ఇప్పుడు ఈ కుసుమ్ ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో ముందుకి, ఆ కుసుమ్ ప్రాజెక్టులో కూడా రైతులు కూడా సపోర్ట్ చేయాలని, బెస్ట్ ట్రాన్స్ఫార్మర్ సప్లై చేయాలని చెప్పేసి ఆలోచించి మేము కూడా ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో మేము కూడా ప్రాజెక్షన్ పెట్టాము ట్రాన్స్ఫార్మర్ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ రేటింగ్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. అలాగే మా డెమో పీస్ కూడా పెట్టాము, అది కూడా చూడొచ్చు మీరు ట్రాన్స్ఫార్మర్ని. సో ఒకటి స్వామి, మేము క్వాలిటీ బేస్ మీద ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం సార్, నాట్ కమర్షియల్ ఈజ్ అ సెకండరీ పార్ట్ ఫర్ అస్. సో ఫస్ట్ పాయింట్ మాది క్వాలిటీ ఇవ్వండి. ఎవరైనా మా దగ్గర మమ్మల్ని నమ్మి ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నారంటే సో బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలని, నెక్స్ట్ టైం కూడా వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళకి చెప్పాలి మా ప్రోడక్ట్ తీసుకోవాలని 110% బెస్ట్ ప్రోడక్టే ఇస్తుంటాం. సో డిజైన్ పారామీటర్స్ దగ్గర నుంచి కూడా మేము మా టాప్ మేనేజ్మెంట్ కూడా డిజైన్ పారామీటర్స్ దగ్గర నుంచి కూడా పర్సనల్గా రివ్యూ చేస్తూ ఉంటుంది స్వామి. ఎందుకంటే ఎప్పుడైనా బెస్ట్ అవుట్పుట్ డెలివరీ చేయాలని చెప్పేసి. సో లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మేము ట్రాన్స్ఫార్మర్ డెలివరీ చేస్తున్నాం విత్ 0% ఫెయిల్యూర్ అండి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఎలా ఉంటుంది. గవర్నమెంట్ నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మేము గవర్నమెంట్ కంటే త్రూ సబ్ కాంట్రాక్టర్ ద్వారా మేము సపోర్ట్ చేస్తాం స్వామి. మిషన్ భగీరథ కావచ్చు, అయితే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసేయడం కానీ సప్లై చేయడం కానీ చేస్తున్నాం. సో అక్కడి నుంచి కూడా బెస్ట్ అప్లాజే ఉంది మాకు. సో మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఏ కస్టమర్ అయినా వాళ్ళు మళ్ళీ రిటర్న్ బ్యాక్ మా దగ్గరికి వస్తుంటారు. సో బికాస్ బేస్డ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ విచ్ వీఆర్ సప్లైయింగ్. సో ఆల్ ఓవర్ ఇండియాలో సప్లై చేస్తున్నాం స్వామి. మీరు ఆ కస్టమర్స్ చూడొచ్చు, మా సెమ్కాబ్ అని కానీ, గ్రీన్కో అని కానీ, మహీంద్రా సస్టైన్ కానీ, మా సర్వీసెస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్టెండ్ అయి ఉన్నాయి స్వామి. బెస్ట్ సర్వీస్ టీమ్ ఉన్నారు. సో ఆల్ ఓవర్ ఇండియాలో సపోర్ట్ చేస్తున్నాం. నేను ఉప్పల శ్రీనివాస్ అని ఎలక్ట్రికల్ కాంట్రాక్టరు, మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్ నుండి వచ్చాము. మేము గత 5-6 సంవత్సరాల నుండి శ్రీ ఏవి ఎలక్ట్రికల్స్ కంపెనీ ట్రాన్స్ఫార్మర్స్ సుమారు మన నల్గొండ జిల్లాలో ఇప్పటికీ ఒక 20-25 ట్రాన్స్ఫార్మర్లు పర్చేజ్ చేసి ఇండస్ట్రీస్లో కానీ ప్రైవేటు కంపెనీలలో కానీ ఎలక్షన్ చేయడం జరిగింది. వీళ్ళు క్వాలిటీ పరంగా BSI స్టాండర్డ్స్ మంచిగా మెయింటైన్ చేస్తూ రీజనబుల్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. వీళ్ళకి సర్వీస్ టీమ్ కూడా ఉంది. యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఎవ్రీ ఇయర్ వీళ్ళే వచ్చి యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేస్తారు. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు గ్యారంటీ కూడా ఇస్తామని చెప్తున్నారు. మనకి ఇప్పటివరకు తీసుకున్న 20 ట్రాన్స్ఫార్మర్లలో
ఎలాంటి ఇబ్బంది లేకుండా 5-6 సంవత్సరాల నుండి నడుస్తున్నాయి. ఈరోజు ఈ పిఎం కుసుమ్ సోలారు రైతులు అందరు కలిపి ఈ ఎగ్జిబిషన్ పెట్టడం చాలా సంతోషకరం. దాంట్లో వీళ్ళు స్టాల్ కూడా ఏర్పాటు చేసిరు. ఎలాగైతే ఇండస్ట్రీస్ వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు ఇస్తురో అదే నాణ్యతతోని మంచి సరసమైన ధరలో రైతులకు కూడా ఇచ్చి మన రాష్ట్ర దేశ అభివృద్ధికి ఈ కంపెనీ వాళ్ళు కూడా సహకారం వాళ్ళ వంతు సహాయం అందించవలసిందిగా మన రైతుల తరపున కోరుకుంటున్నాను. Hi, my name is Ajay. I'm the founder of the Pattern Software Company. ఈరోజు 2025 కుసుమ్ ఈవెంట్కి మన అఫీషియల్ పార్ట్నర్ టెక్స్ అఫీషియల్ పార్ట్నర్స్ మనమే సపోర్ట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, రైతులు అన్నప్పుడు కొందరు ఎడ్యుకేటెడ్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఈవెన్ దో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా వాళ్ళు టెక్నాలజీ ఎలా వాడుకోవాలనేదే మా మోటివేషన్. దానిపైన మేము ఏఐ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తోటి ఈ సోలార్ ప్యానెల్స్కు మేము చేసి టెక్నాలజీ సపోర్ట్ చేస్తున్నాం. మీ అందరికి తెలిసిందే, రేవంత్ రెడ్డి గారు ఏఐ సిటీ బిల్డ్ చేస్తున్నారు. అందులో మాది కూడా ఒక వంతుగా స్టార్ట్ చేశాము. సో ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్కి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. లైక్ 5,000 crores కంపెనీతో వర్క్ చేయడం అనేది డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ వర్కింగ్ విత్ దిస్ వన్. లైక్ ముందు ఇంకా సోలార్లోతో పాటు హెల్త్ కేర్ డొమైన్ కానీ టూరిజం అండ్ సంథింగ్ లైక్ దట్ దీనిపైన వర్కౌట్ చేయాలని, ఏఐలో ది బెస్ట్ కంపెనీ కావాలని ది ప్యాటర్న్స్ కంపెనీ. I wish something like that. Thank you. Good afternoon, everyone. I am Nitin Gupta. I am heading solar business from Luminous Power Technologies. Right now, Luminous is offering solar PV modules and inverters. The capacity of right now we are having a module manufacturing capacity of 1.6 gigawatt in India, and we are expanding it further. Apart from this, we are also offering utility inverters from 250 kilowatt to 350 kilowatt with 10 years as a standard warranty. And you can bank on Luminous very easily because 10 years warranty on a utility inverter with a strong service network, what Luminous is offering with around 2,000 service employees as on date, service engineers as on date, is the highest in the market. So you can bank on Luminous for Luminous solar PV modules, for TOPCon or monopug technology, and also utility inverters for your Kusum projects. And we appreciate and thanks to government, Telangana government, for coming up with the scheme of 1400 megawatt under Kusum Yojana. So we look forward to all your support, and wherever our support is required, just let us know. Thank you.